వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. ఖమ్మం వైరా టీడీపీ పోస్టు కార్డుల సంతకాల సేకరణ. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి, గునిగుల కిషోర్. గాంధీ భవన్లో పాలకుర్తి గల్లీ లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన, జంక్ ఫుడ్ వలన, సరైన వ్యాయామం చేయకపోవడం వలన షుగర్ వ్యాధిన పడి భారీ జనాభా పెరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుని రెగ్యులర్గా చేయించుకోవాలని సంరక్ష హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసర్ల తిరుపతి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్టులు, డైరెక్టర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సంరక్ష హాస్పిటల్ వారిచే వరంగల్లో 21 చోట్ల వేర్వేరు తేదీలలో ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో సంరక్ష హాస్పిటల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొని వైద్య శిబిరంలో సేవలందించారు. ఈ క్యాంపులో 1504 మందికి ఉచితంగా రక్త పరీక్షలు మరియు వైద్య సేవలు అందించారు. అందులో 51 మందికి మధుమేహం మరియు రక్తపోటును కొత్తవి పాతవి గుర్తించడం జరిగినది. ఇదే కార్యక్రమంలో రాష్ట్రాలందరూ కూడా మంచిగా సన్మానం ఏర్పాటు దానిలో రమేష్ గారు వచ్చేసి డాక్టర్ శ్రీవత్ గారికి రిపోర్ట్ చేస్తారని, రవీంద్ర గారు వచ్చేసి డాక్టర్ తిరుపతి రెడ్డి గారికి, నెక్స్ట్ తిరుపతి రెడ్డి లక్ష్మీనారాయణ గారు వచ్చేసి డాక్టర్ అజిత్ గారికి సన్మానం చేయండి. డాక్టర్ అజిత్ వచ్చేసి డాక్టర్ సునీల్ గారికి, రమేష్ గారు వచ్చేసి మన వార్డు కౌన్సిలర్ గారికి, కార్పొరేటర్ గారికి సన్మానం చేస్తారు. ఈ సంరక్షణ మేనేజ్మెంట్ అందరూ కూడా ఒక 1 మంత్ ప్రోగ్రాం పెట్టుకొని పర్సూ చేసి ఈ సురేష్ గారి ఆధ్వర్యంలో వారు కూడా ఒక డైరెక్టర్గా ఉన్నందున వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన డాక్టర్లందరికీ పేరు నేర్చుకుంటూ ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, మీరు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా మా దగ్గర నేను 1 to 9 నుండి మీ సహకారంగా చేయడానికి ఉంటామని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనం ధన్యవాదాలు తెలుసుకుని, ఇంకొక విషయం ఏంటంటే ఇంతమంది ఇప్పుడు 115 మంది 120 మంది ఇక్కడ మెడికల్ క్యాంపులో అందరూ కూడా వాళ్ళ టెస్ట్ చేసుకోవడం జరిగింది. వారందరికీ ఎవరైతే మెడికల్గా బీపీ షుగర్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళ లిస్టులో నాకు పంపిస్తే పర్సనల్గా వాళ్ళకి పర్సు చేసి మళ్ళీ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ బెటర్ హెల్త్ కోసం మేము పర్సు చేస్తాము. అదే మాదిరిగా మేము ఈ 1 to 9 లేన్ అనేది మీరు ఒకసారి చూడడానికి ఈ లేన్ 1 to 9 అనే ఏరియా ఎలా ఉంటుంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాన్ని మీరు డాక్టర్ తీయమంటే ఒకసారి మా ఏరియాను ఒకసారి చూసి ఆరోగ్యంగా మీరు సజెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు మేము వితౌట్ అంటే ఆక్సిజన్ కొనుక్కుంటూ మేము ఆక్సిజన్ పొందడానికి మేము ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఒకసారి మీరు ట్రై చేయాలని కోరుకుంటూ ఒకసారి విజిట్ చేస్తాం. All the people. It is a very good efforts made by Suresh. Since last 1 month he is trying to arrange a camp, and at last we are seeing that Samraksha Hospital is concentrating on Warangal city only, and Anamkonda they are not at all arranged any camp till now. This is the first time Samraksha Hospital has arranged a good health camp with the efforts of Suresh. We thank one and all, and we hope that we will
arrange mega health camp also. With the medicines, we are trying to get a sponsors and arrange the mega camp shortly. We hope that the Sauraksha Hospital authorities will cooperate with us and help the camp in future also. And we will suggest to go to Sauraksha Hospital and with the help of Suresh, all the colony people, I request to take further step of health care with the help of Suresh. The Sauraksha Hospital will give the response, good response to our colony people. We hope that the coordination and health camps will be conducted more and more with the help of Suresh. I specially thanks to Sauraksha Hospital authorities and as well as special thanks to Suresh. Thank you one and all. కర్నూలు శిల్ప టౌన్లో తమ పొలాన్ని కొంటామని రియల్ ఎస్టేట్ చెందిన హరుణ్ అజ్మత్ తమని మోసం చేశారని పాణ్యానికి చెందిన మూర్తి జబేగ్ వారి ఇంటి ముందు మూర్తి జబేగ్ ఆందోళన చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే 10 ఎకరాల పొలం 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చి తమ పేరుట చేసుకొని తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హరుణ్ అజ్మత్ తమను బెదిరించి అగ్రిమెంట్ చేయించుకొని అడిగితే నాకు సీఎం తెలుసు, షర్మిల మరియు రాజకీయ నాయకులు మరియు అధికారులు తెలుసని మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి మాకు అన్యాయం చేయడమే కాకుండా మాపై కేసులు పెడతామని రాజకీయ నాయకులు పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారు ఇచ్చిన 50,000 రూపాయలు తాము వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మా పొలం డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలని కోరారు. తీసుకొచ్చినాడు తీసుకొచ్చి సతాయిచ్చినాడు. మాకు న్యాయం చేయాలా, डॉक्यूमेंट తీసుకొస్తున్నాడు. 2 महीने को देती, 3 महीने को देती, 4 महीने को देती, ऐसा सताते जा रहे हैं हमारा। मुख्यमंत्री महामंत्री बिल्डिंग जो फर्स्ट बिल्डिंग वेट చేసుకుంటా మొట్టే తెలవతో అంటాడు. ఆయన దొంగ సంతకాలు చేసుకొని పేపర్ చేస్తున్నాడు. అన్ని ఇస్తున్నాడు. నాకు పాలెంలో 10 ఎకరాల పొలం ఉంది. అది రియల్ ఎస్టేట్ చేస్తాను అని ఒక మనిషి మా దగ్గరకు వచ్చినాడు. వస్తే ఈ హారూన్ అనే మనిషి దగ్గర తోలుకొచ్చినాడు. దాంట్లో ఏది పాస్ పుస్తకాలు సరిగా లేవు, అది మేము సరి చేసుకుంటాము, మీరు మాకు అమ్మినట్టు రాసి ఇవ్వాలి. ఫస్ట్ అది అమ్మినట్టు రాసిస్తేనే మేము చేయగలుగుతాం, ముందరికి వెళ్తాం. దానికి మీకు ఒక 50,000 అడ్వాన్స్ గా ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఇవ్వం. అడ్వాన్స్ పూర్తి పనులు అయిన తర్వాత మీకు 15 లక్షల లెక్క కట్టిస్తామని చెప్పినారు. సార్ దాంట్లో డేట్ మెన్షన్ చేయని చెప్పాము. అగ్రిమెంట్ లో డేట్ మెన్షన్ చేయని చెప్తే ఆ మనిషి అగ్రిమెంట్ లో డేట్ గానీ మెన్షన్ చేయాలి. చూడండి కావాలంటే. ఇప్పుడు మీకు ఏం కావాలన్నా, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మా పరిస్థితులు బాగలేవు, మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏమైనా కావచ్చు, డబ్బులన్నా ఇవ్వండి, లేదా మా డాక్యుమెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని అడుగుతున్నాం. నాకు సీఎం తెలుసు, వైఎస్ జగన్ తెలుసు, షర్మిల తెలుసు, ఏదేదో అంటున్నాడు. మీరు నేను కేసు పెడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు, ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు. అడగడానికి వస్తే ఇంటి దగ్గరికి రాకూడదు, మీరు ఎందుకు వస్తున్నారు? అసలు మీరు అమ్మేసినారు మొత్తానికి మనిషి. ఇట్లా జరుగుతుంది. మేము ఏం చేయాలనేది దిక్కు తెలియడంలే, ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగడంలే, ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏదో ఒక న్యాయం చేస్తేనే మాకు బాగుంటుంది, లేదంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. డాక్యుమెంట్ తీసుకున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేసుకున్నారు, అగ్రిమెంట్ తీసేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు. మా పేరు మిర్జా ముర్తుజా బేగ్ పాణ్యం. తీసుకొచ్చిన తర్వాత ఒక ఎకరం వచ్చేసి 15 లక్షల లెక్క తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక నెలకు డబ్బులు ఇస్తాను ఇవ్వకున్నాడు. 8 నెలలే మొత్తం డబ్బులు ఇవ్వడంలే, ఏమి ఇవ్వలే. ఈ పరిస్థితి మా బీద పరిస్థితి ఉంది. డాక్యుమెంట్ ఇచ్చే మీకు కొడతా గిడతా అని భయపిస్తున్నాడు. ఇన్ని రోజుల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాడు. ఇవన్నీ చేస్తున్నాడు. అడిగనికి వచ్చే డాక్యుమెంట్లు అని వస్తున్నాడు. కేసు పెట్టాడు. ఆ పోలీసులు కూడా న్యాయం చేయలే. పైసా ఎకరా 15 లక్షల లెక్క కొన్నాడు. కొన్న తర్వాత డబ్బులు ఇస్తాయని నెలకి ఇవ్వకుంటే మళ్ళీ డాక్యుమెంట్ ఇవ్వంటే ఇయ్యము, మేము 30 లక్షలు ఖర్చు పెట్టినాం, అది ఖర్చు పెట్టామని ఇట్లా మోసం చేసి ఇట్లా తిప్పి పెడుతున్నాడు. అజ్మత్, హారూను అజ్మత్ ఇద్దరు ఏరియాకి వచ్చారేమో. పాణ్యం నియోజకవర్గం, నంద్యాల జిల్లా.
10 ఎకరాలు 10 ఎకరాలు 80 సెంట్లు మాకు ఎంత 50,000 ఇచ్చినాడు. సంస్కారం ఇచ్చా అని మోసం చేసి ఇట్లా చేసినాడు అంతా. ఒక నెలలో చేపిస్తాం. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా జాతీయ జెండా వద్ద ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దివాస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టోలీ మెంబర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన త్యాగాలను ఫలితమే మన భారత స్వాతంత్రం అని గుర్తు చేస్తూ వారికి నివాళులర్పించారు. వారి జీవిత గాథలను నెమరు వేసుకొని మన పిల్లలకి సమాజానికి తెలియపరిచి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట ధర్మరక్ష సమితి అధ్యక్షులు చొప్పదండి మాజీ సర్పంచ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చైర్మన్, ధర్మ జాగరణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు భగత్ సింగ్, గురుదేవ్ అలాగే సుఖదేవ్ వీళ్ళు బలిదానమైన రోజు. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి అగ్నిస్ట్గా పోరాడి మన స్వాతంత్ర సమరయోధులను లాఠీలతో కొట్టి చంపినందుకు వీళ్ళు ఆ పోలీసు వారిని అటాక్ చేసి చంపడం జరిగింది. ఆ చంపిన కారణం బూచీగా చూపి వాళ్ళు ముగ్గురిని ఉరికంబ ఎక్కించిన రోజు ఈరోజు. కావున వాళ్ళు చేసిన త్యాగానికి 23 ఏళ్లకే వాళ్ళ జీవితాన్ని మన దేశం కోసం అర్పించారు. కాబట్టి మనకున్న వయసులో మన పిల్లలకు మనం కొంత నేర్పించాలి. స్వాతంత్ర సమరయోధుల వీరగాథలు మన పిల్లలకు నేర్పించాలి. ఈ కాలంలో మన పిల్లకు మనం చెప్పలేకనే మన సమాజం చెడిపోతుంది. మన దేశం మీద గౌరవం లేక, దేశం మీద ఐక్యత లేక మనకెన్నో పక్క దేశాల నుంచి దాడులు జరిగినా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తట్టుకునే శక్తి మనకు మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది. అదే రకంగా ప్రతి భారతీయ పౌరుడు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలకు పాఠాలు నేర్పించాలి. మర్చిపోయిన గత పాఠాలను మనం తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే సమాజం చెడిపోతుంది పక్కదారులు బట్టి. ఆ రకంగా వీళ్ళ స్ఫూర్తితోని మంచి యువతను తయారు చేసుకోవడానికి మున్ముందు మనమంతా మన పిల్లలకు జీవిత పాఠాలుగా వీళ్ళ పాఠాలు నేర్పాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష. మన భారతదేశం గురించి అన్న కట్టమాటంటే చాలా అసమంతరం. ఎందుకంటే ఇప్పుడు గ్రామం పిల్లగాలు చెప్పుకోవాలి. మనం ఇటువంటి కార్యక్రమం పెట్టాలి. పెడితే మనం ప్రజలకు చెప్తాయి. నాకు మీరు కట్టినందుకు భగవద్గీత ఇచ్చినందుకు చాలా సంతోషం, చాలా అదృష్టం. నెల్లూరు జిల్లాలో పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు పలుకుతూ సుబేదారుపేట నందుగల జనసేన కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఉచితంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న వీపీఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించుకొని కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య, విద్యా విధానాలకు మెరుగుపరిచే విధంగా ప్రజలందరూ ప్రశాంతి గారిని గెలిపించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి, ఇదే మా ప్రధాన ఉద్దేశం. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది. ప్రజలందరూ ఈ అరాచకాన్ని తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. పొత్తుకు, అలివి కాని పొత్తుకి ఒక మార్గనిర్దేశకులుగా ఏర్పడి ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా మనల్ని ఆదరించాల్సిన పరిస్థితి ఉంది. పొంగూరు నారాయణ గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. మేము చదువుకునే రోజుల్లో విద్యను అభ్యసించాలంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాంతో నానా కుస్తీలు పడేవాళ్ళం. పిల్లల్ని విద్య ఎలా నేర్పించాలి, వీటిని మెటీరియల్ రూపంలో బోధిస్తే బాగుంటుందని సొంతగా ఒక టైప్ మిషన్ పెట్టుకొని ఒక పూరింట్లో ఆయన నా ఉద్యోగం స్టార్ట్ చేశారు, వృత్తి స్టార్ట్ చేశారు, ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకి స్పూన్ ఫీడింగ్గా ఏ విధంగా మన విద్యని నేర్పించాలి, అదేవిధంగా వాళ్ళ నుంచి రిజల్ట్ ఏ విధంగా రాబట్టాలి అనే దానిలో ఆయన సఫలీకృతులయ్యారు. నిజంగా సరస్వతీదేవిని చూస్తే విద్యను అభ్యసించడానికి ఏ ఉద్దేశం కలుగుతుందో నారాయణ గారిని చూసినా కూడా అదే పవిత్రత, అదే ఉద్దేశం కలుగుతుందన్న దానిలో అతిశయోక్తి లేదు. ఈరోజు నెల్లూరులో ఎక్కడ చూసినా కూడా ఏ రోడ్డును అడిగినా కూడా ఆయన అభివృద్ధి కనపరుస్తుంది. 70% ఆ రోజే నారాయణ గారి అభివృద్ధిని
మనకు కళ్ళ ముందు చూపించారు. అండర్ డ్రైనేజ్ అయితే ఏమి, సిమెంట్ రోడ్లు అయితే ఏమి, మంచినీరు అదే మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి, అనేక విషయాలు మనకు అందించారు. ఈరోజు కూడా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. దోమలు లేని నగరాన్ని, స్మార్ట్ సిటీని మనకు ఏర్పరుస్తున్నారు. అంటే డ్రైనేజు, ఈ చెత్త చెదారం ఇవన్నీ దానిలో కలిసి ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి అనే దానికి ఉదాహరణగా నిలబడబోతున్నారు మా పొంగూరి నారాయణ గారు. ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కులాలుగా మతాలుగా విభజించబడే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మైనార్టీ వర్గానికి ఇచ్చాము, దానివల్ల ఈ లొసుగులోని తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. నారాయణ గారు ఏ మైనారిటీ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీలు కలిసిపోయాయి. నారాయణ గారికే మా మద్దతు, మా పూర్తి మద్దతుతో మేము ఈసారి గెలిపించుకుందాం, 1,00,000 మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రతి గడపగా చెప్పుకునే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ఎత్తుగడలను వినే పరిస్థితిలో ఎవరు లేరు. ఈ అసభ్య ప్రభుత్వాన్ని పారదోలేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మరోపక్క విజయసాయిరెడ్డి గారు, నేను నెల్లూరు వాసిని, ప్రతి గడపని తిరుగుతానని చెప్పి ఒక 10 రోజుల నుంచి క్యాంపెయిన్ చేశారు. అవునా సార్, మీరు నెల్లూరు వాసా? ఇన్ని రోజులుగా మాకు తెలియదు. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించేంతవరకు కూడా ఒక ప్రోటోకాల్లో సీఎంతో పాటు రావడమో లేకపోతే సీఎం తరహాలో రావడమే కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని మేము నెల్లూరు వాసిగా గుర్తించలేదు. నాతో పాటు 90% మంది కూడా మిమ్మల్ని గుర్తెరగరు, మళ్ళా ఇక్కడ ఉంటారని కూడా నమ్మకం లేదు. ఏదో కక్ష సాధించినాటికే విజయసాయిరెడ్డి గారు వస్తారని, నెల్లూరు ప్రజల మీద కక్ష సాధించుకునేదానికి మీరు వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు సార్, నేను కాదు, ప్రజలు అనుకుంటున్నారు. మొన్న మీ సాక్షిలో కథనం వేశారు. ఒక 2-3 కేసులు ఉన్న వ్యక్తిని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే మీ మీద పలు కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాలు మోపబడి ఉన్నాయి, దానిలో ముద్దాయిగా ఉన్నారు. మిమ్మల్ని అదేవిధంగా అనేక ఆర్థిక నేరాల్లో వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాపనలు ఎదుర్కొంటున్న మీ అధ్యక్షుడిని, మన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో మీరే తెలుసుకోండి. మన సాక్షికి చెప్పండి. ఎప్పుడూ లేని విధంగా జనసేన మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మా నాయకులు ఏమనుకుంటున్నారో, వారి గ్రూపులు ఏమనుకుంటున్నారో అనే విధంగా ఈ మధ్య పత్రికా కథనాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా జనసేన జిల్లా అధ్యక్షులని, ప్రధాన కార్యదర్శులని వాళ్ళని హైలైట్ చేస్తూ మీరు ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మైండ్ గేమ్. ఖమ్మం జిల్లా పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశం వైరాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకూరు చలపతిరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో తెదేపా అని పార్టీలకు ధీటుగా ఉందన్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం పెరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబట్టాల్సిందేనన్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అప్పటి వరకు వేచి చూడాలన్నారు. ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్తో పార్టీ అభిమాని కేతినేని హరికృష్ణ 40 రోజులుగా సంతకాల సేకరణ పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టడం అభినందనీయమన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలోనూ పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఏం చేస్తున్నారు దానికి? వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి ప్రభుత్వం. భారతరత్న భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. దగ్గర జరగండి మీరు. రమ్మని ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఇవ్వాలి, 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 ఇవ్వాలి. నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు నాయకత్వం. కార్యక్రమంగా గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదుని
కేంద్రం ప్రదానం చేయాలని మనమందరం మరి పోస్ట్ కార్డుల ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. హరీష్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని గత 34 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజున వైరా నియోజకవర్గ కార్యాలయంలో సమావేశమైనట్టు మనం మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని ప్రత్యేకంగా మోడీ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మరి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కోరుతా ఉన్నాం. సత్తుపల్లి పేరు రాసి సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఫోన్ నెంబర్ తెలంగాణ ఖమ్మం అనేది కంపల్సరీ రాయండి. నెంబర్ కూడా రాయండి, ఫోన్ నెంబర్. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డికి తీరుకు వ్యతిరేకంగా గాంధీ భవన్లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసన ఆందోళన చేపట్టారు. దేవరుపుల మండల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పేరుకే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అంతా అత్త పెత్తనమే అంటూ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటీ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఝాన్సీ రెడ్డి తీరుపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాకు అందుబాటులో ఉండడం లేదు, ప్రజలందరినీ కలిపియడం లేదు. ప్రతిదీ కూడా ఝాన్సీ రెడ్డి గారే నాయకత్వం చేయడం వల్ల వారికి సంబంధించిన బంధువులే చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు. కానీ ముఖ్యంగా నన్ను తీసేయడానికి ఏం కారణమో కూడా చెప్పడం లేదు. ఒక 15-20 మంది ఎప్పుడైతే నేను ఎలక్షన్ అయిన నుంచి కూడా ఇప్పటి వరకు వ్యతిరేకించిన దయాకర్ రావు తొత్తులే. ఒకరేమో ఎంపీటీసీని నమ్ముకున్న వాళ్ళు, ఒకరేమో జడ్పీటీసీని నమ్ముకున్న వాళ్ళు, ఒకరేమో సర్పంచ్ని నమ్ముకున్న వాళ్ళు, ఒకరేమో వాళ్ళే అమ్ముడు పోయిన వాళ్ళు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.